ప్రెసెంట్ మనతోటి బాబురావు గారు ఉన్నారు మాట్లాడారు. సార్ నమస్తే. ఏం చేస్తున్నారు మీరు? ఒక మ్యాజిక్ ఏం మ్యాజిక్ చేస్తున్నారు? హలీం మ్యాజిక్ జరుగుతుంది. హలీం మ్యాజిక్, చాయ్ మ్యాజిక్ చేసిన, హలీం మ్యాజిక్, బన్ మస్కా మ్యాజిక్ చేసిన, వడాపావ్ మ్యాజిక్ చేసిన, సాబుదానా కిచడి మ్యాజిక్ చేసిన, ఇప్పుడు హలీం మ్యాజిక్ చేసేది. అసలు ఏంటి అంటే ప్యూర్ వెజ్ లో కూడా హలీం ఇంత టేస్టీగా ఉంటుందని ఎన్ని డేస్ ట్రయల్ చేశారు? నేను ఒక 6 months నుంచి నా ఆలోచన ఉండే రంజాన్లో హలీం చేయాలని. అది టాప్ లెవెల్లో, అంటే రేపు మటన్ హలీం కానీ చికెన్ హలీం కానీ ఇడిచేయాలి. ఆరోగ్యానికి ఇవాళ రేపు డాక్టర్ ఏమంటారు, వెజ్ కూరగాయలు తినుండి, కూరగాయలు తినుండి అంటే ఎవరు తినరు. హలీం రూపంగా నేను కూరగాయలు తినిపిస్తున్నా. సరే తినిపిస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ హలీం కూడా మంచిగానే ఉంది, కానీ కాస్ట్ ఏంది అంత తక్కువ పెట్టిరు మరి? అంటే నాదేమున్న ఉద్దేశం అంటే, ఈ రోజా కోసం అస్సలు కదా పాపం, పురాణ దినం రోజా ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలంటే సంపాదన వద్దు నాకు. ఒక నెల కోసం ఏం సంపాదన చేస్తారు? రోజుగారుకు రోజా వాళ్ళకు కిలానా బస్ మేరా ఉద్దేశం. రోజా ఉంటారు, మనం ఉపాసం, శివరాత్రి ఉంటారు, వాళ్ళు ఉపాసం ఉంటారు. మనం ఉపాసం విన్నాక మంచి వస్తువులు తింటాం. ఏమి డ్రై ఫ్రూట్ తింటాము, అది తింటాము, అంగూరు తింటాము, ఏదైనా మంచి వస్తువు. అంటే ఉపాసం కన్నా, అంటే రోజు కన్నా మంచి వస్తువు తింటాం. ఎందుకంటే పురాక దినం ఉపాసం ఉంటారు, అందుకు వాళ్ళదైంది అంతే. పురాక దినం ఉపాసం ఉంటారు కదా, వాళ్ళకని మంచి హలీం, మంచి నెయ్యి వేయాలి, మసాలాలు మంచి వేయాలి, కూరలు మంచి వేయాలి, చేసే విధానం మంచిగా ఉండాలి కోరిక. అందుకోసం నేను ఈ హలీం వెజిటేరియన్ వాళ్ళ కోసం చేసాను. సో ఈ వెజిటేరియన్ హలీం నెల రోజులేనా? నెల రోజులు ఓన్లీ, మళ్ళీ తర్వాత దొరకదు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. సో మరి అది కేవలం ఇది ఒక్కటేనా, లేదంటే మిగతా బ్రాంచెస్ లో కూడా స్టార్ట్ చేశారా? ఇప్పుడు నేను హుమాయత్ నగర్ స్టార్ట్ చేస్తున్నా, ఇప్పుడు 3 days తర్వాత బంజారా స్టార్ట్ చేస్తున్నా, దాని తర్వాత గచ్చిపల్లిలో ఓపెన్ చేస్తున్నా హలీం. సో ఈ 3 branches లో నెల రోజుల పాటు హలీం ఉంటుంది. మరి ఏంటి రష్ కూడా బాగానే ఉంది, రష్ కూడా స్టార్ట్ అయ్యింది. సో మేకింగ్ ఏ కిచెన్ కా కిచెనేనా? ఆ కిచెన్ కాదు, అక్కడే తయారైతుంది. ఓకే, ఎక్కడిదక్కడ తయారు కావాలి. మరి షెఫ్స్ ఏంటి? షెఫ్స్ ఉన్నాం కదా నేను. అంటే ఇప్పటి వరకు బాబురావు గారు మాకు చాయ్ మాత్రమే తెలుసు, అంటే ఇప్పుడు హలీం కూడా హ్యాండ్ వేసేసిండ్రా? ఏదైనా కానీ ఇచ్చే భావన మంచిగా ఉండాలి, చేసే భావన ఉండాలి. మీ ఇంటికాడ చుట్టాలు వచ్చినాక తినిపించే భావన ఉంటే తయారవుతుంది. అది ఏదో తింటావా, అన్నం తింటావా అని అడిగితే అది తయారు కాదు. మరి ఏడైనా ఇదే కాస్ట్ పెడతారా? ఇదే కాస్ట్ ఇదే కాస్ట్. దీనికి ఈ ఏడైతే ఇదే కాస్ట్ ఉంటుంది. వచ్చేడు చూద్దాం 1 year తర్వాత. ఇప్పుడైతే ఇదే. ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు అసలు? మేము మంచి నెయ్యి వాడుతున్నాం. నెయ్యిలా నంబర్ 1 హైదరాబాద్లో. ఎన్నో నెయ్యిలు పేరు చెప్పగానే ఇక వాళ్ళు ఏమంటారు, మా నెయ్యి కన్నా మంచిగా ఉన్నాయని. హైదరాబాద్లో నేను ఇప్పటిదాకా 10 రకాల హోటల్లో నెయ్యి వాడినా, నాకు ఇష్టం కాలేదు. ఈ నెయ్యి గోడంతా మంచి నెయ్యి. ఈ నెయ్యి ఎట్లా ఉన్నదంటే, బర్రెలు మేత చేసి వచ్చినాక ఆ నెయ్యి తెలిసిందా. బర్రెలకు ఎప్పుడైనా దగ్గరనే అక్కడనే ఉండి బర్రెలు అన్నం తింటుంది, ఆ నెయ్యి వేరే ఉంటుంది. బర్రెలు మేసి వచ్చిన తర్వాత ఆ బర్రెలది ఈ నెయ్యి, అందుకోసం మంచిగా ఉన్నది. సో మరి అన్ని మంచిగానే పెడుతున్నారు, రష్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి రేట్ ఎందుకు? రేట్ నాకు దీనిలో సంపాదించాడు. నేను ఏ బిజినెస్ అయినా ఫస్ట్ సంపాదన చెయ్యాలి, మొదలు అడ్వర్టైజింగ్ అంటే ఎక్కువ శాతం పోవాలి, అప్పుడు దానికి లాభం వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఎంత హలీం మేకింగ్ జరుగుతుంది? మేకింగ్ మంచిగా నేను హ్యాపీగా ఉన్నా. నిన్న ఓపెన్ చేసిన, నిన్న హ్యాపీగా ఉన్నా. ఇవాళ నిన్నటికన్నా ఎక్కువ అవుతుంది, నేను హ్యాపీగా ఉన్నా. నాకెంత లేదు. కస్టమర్ ఈజ్ ద గాడ్, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్. కస్టమర్కు తినిపించినాక దేవునికి తినిపిస్తున్నాను అనుకుంటాను నేను, అంతే. అది ఉన్నది నా ఉద్దేశం. మరి టైమింగ్స్ ఏంటి? ఎందుకంటే టైమింగ్ రోజా టైమింగ్ 6:15 6:30 ఉంటుంది. నేను 5 గంటలకు ఎందుకు చేస్తా అంటే, రోజా దూరం ఉంటారు వాళ్ళు, రోజా ఇడిచేది ఉంటుంది. ఇంటికాడ కొంత ఎందుకుంటున్నాం 5 o'clock నుంచి 1 o'clock దాకా హలీం ఇస్తున్నాం. నైట్ 1 o'clock. పార్సల్ సెక్షన్ కూడా ఉందా? ఉంది. ఓకే, ఇక్కడ డైనింగ్ అండ్ పార్సల్ సెక్షన్ ఏదైనా. సో స్పెషల్ గా ఇక్కడ ఇప్పటివరకు మేము మాట్లాడిన వాళ్ళతో రోజా కంటే రోజా లేని వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఏ మ్యాజిక్ చేసి? అంటే రోజా ఉన్నోడు తింటుండే, రోజా లేనోడైనా పోయి రోజా రంజాన్లో హలీం వాళ్ళ దగ్గర పోయి తింటుండే.
ఎక్కువ రోజాలు అయిన వాళ్ళు తింటుండే హలీం. ఎందుకంటే వాళ్ళైనా మటన్ హలీం అయినా క్వాలిటీ చేస్తారు. సో అదేనా బలం కోసమే, అంటే రోజా ఉంటారు. సో మన రోజా లేనివాడైనా తింటుండే, దాన్ని వెజిటేరియన్ వాళ్ళు పోయితలేకుండే. వాళ్ళకు కూడా అంతా హలీం కైసా रहता खाना दिल बोल रहा लेकिन मटन नहीं खाते అది ఉండే. నేను ఆ కాన్సెప్ట్ చేసిన नीलोफर में वेजिटेरियन भी हलीम बन सकती वो दिखा देना है मेरे को. ఫ్యూచర్ లో నాన్ వెజ్ కూడా ఏమైనా స్టార్ట్ చేస్తారా కౌంటర్? మేము నాన్ వెజ్ లేదు, నేను తినా వేరేళ్ళకి తినిపియా. ఎందుకంటే నేను టేస్ట్ చేయాలి కదా. సో అందుకని నో నాన్ వెజ్, ఓన్లీ ప్యూర్ వెజ్. డన్ డన్. సో ఇదే అన్నమాట. ఇక నీలఫర్ల చాయ్తో పాటు ఎవరైనా మంచిగా హలీం టేస్ట్ చేయాలంటే ఇంకెందుకు ఆలస్యం, ప్రతి కౌంటర్లో సాయంత్రం నుంచి మిడ్ నైట్ వరకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇక కౌంటర్కి మేము రాలేమనుకునే వరకు ఆన్లైన్లో కూడా అందుబాటులో పెట్టేశారు. అండ్ రేట్ వచ్చేసి కేవలం 200 రూపీస్ అండ్ ఫిక్స్డ్ ప్రైస్ టిల్ ఎండ్ ఆఫ్ ద సీజన్ వరకు కూడా. ఇక నెక్స్ట్ సీజన్ ఎట్లుంటుందని నాకు కూడా తెలియదు. సో నెక్స్ట్ సీజన్లో నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు ప్యూర్ వెజిటేరియన్